ఆంధ్రాలో ఇప్పుడు ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే 1వ తారీఖు ఇంకా 2 రోజుల్లోనే ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి అనే చర్చ జరుగుతుంది. అయితే యూట్యూబ్లో గడిచిన 2-3 రోజులుగా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఖచ్చితంగా వైసీపీకి ఫేవర్గా రాబోతుంది. ఆయన చేసిన పోస్ట్ పోల్ సర్వేలో వైసీపీ గెలుస్తుంది అని వచ్చింది. కాబట్టి ఆరా మస్తాన్ 1వ తారీఖు వైసీపీకి ఫేవర్గా ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నాడు అనే వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. అది నిజమా అబద్ధమా అనే చర్చ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఎగ్జిట్ పోల్స్ మీద ఆర్టికల్ రాశారు. దానిలో వాళ్ళు వైసీపీ కొన్ని ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్కి డబ్బులు ఇచ్చింది, వాళ్ళకి ఫేవర్గా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చేలా అడ్జస్ట్ చేసుకుంది. సో ఖచ్చితంగా కొన్ని ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అనేవి వైసీపీకి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది అని ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ రాశారు. దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందిన ఎగ్జిట్ పోల్ సంస్థకు కూడా డబ్బులు ఇచ్చారు. సో ఆ వ్యక్తి కూడా వైసీపీ గెలవబోతుందని ఎగ్జిట్ పోల్ ఇస్తున్నాడు అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి రాసింది. ఇండైరెక్ట్గా ఆయన పేరు ప్రస్తావించకపోయినా ఆయన ఆరా మస్తాన్ అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఆరా మస్తాన్కి కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకొని ఆయన 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ గెలుస్తుంది అని రిపోర్ట్ ఇవ్వబోతున్నాడని ఆంధ్రజ్యోతి రాయడంతో ఆ ఆరా మస్తాన్ పోస్ట్ పోల్ సర్వేలో వైసీపీ గెలుస్తుంది అనే విషయాన్ని ఆంధ్రజ్యోతి పేపర్ ధృవీకరించినట్లయింది. అయితే ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది జూన్ 4 ఎలానూ తెలిసిపోతుంది. అయితే ఆరా మస్తాన్ సర్వే ఇచ్చాడు, అది వైసీపీకి ఫేవర్గా ఇచ్చాడు అనే విషయం సర్క్యులేట్ అవడంతో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆరా మస్తాన్ గురించి ఇండైరెక్ట్గా ప్రస్తావన చేయడంతో ఖచ్చితంగా ఆరా మస్తాన్ సర్వే వైసీపీకి ఫేవర్గా వచ్చింది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో ఆయన అదే విషయం చెప్పబోతున్నాడు అనే విషయం అయితే ఆంధ్రజ్యోతి పేపర్ ఇవాళ కన్ఫర్మ్ చేసినట్టుగా చూడొచ్చు.